ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. ఆప్కి బార్ 400 కి పార్ అంటున్న బీజేపీ ఆ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటోంది. సౌత్ లో ఎక్కువ స్థానాలు దక్కించుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని భావిస్తున్న కమలనాథులు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. అగ్రనేతలతో పర్యటనలతో కేడర్లో ఉత్సాహాన్ని నింపుతూనే ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా పర్యటించారు. నిన్నటికి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణకు వస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అలాదుర్గం ఐబీ చౌరస్తా దగ్గర జరిగే ప్రధాని సభ కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 ప్రధాని సభాస్థలికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా మోడీ ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ సభ కోసం మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి సుమారు 2 లక్షల మంది కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రతా సిబ్బంది హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించింది. సభాస్థలిని ఎస్పీజీ బృందం తమ అధీనంలోకి తీసుకుంది. మూడోసారి కూడా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తామనే విషయాలను ఇక్కడ ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అల్లాదుర్గంలో సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో దుండిగల్కు వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మోడీ ఢిల్లీకి వెళ్తారు. అయితే సభ తర్వాత ఐటీ ఉద్యోగులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. పార్టీ అగ్ర నాయకులు, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు.